నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కాశ్మీర్లో తొలిసారి అందుబాటులోకి రానున్న వందే భారత్ రైలు సర్వీసులు ఏప్రిల్ 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ రాష్ట్రంలో తొలి సిబిజి ప్లాంటుకు ఏప్రిల్ 2న శంకుస్థాపన రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేస్తున్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. కాశ్మీర్ లోయలో తొలిసారి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 19న తొలి వందే భారత్ రైలు కాట్రా నుంచి కాశ్మీర్కు పరుగులు పెట్టనుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ ఉదంపూర్ వస్తారని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అనంతరం కాట్రా నుంచి వందే భారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ, కాట్రా, శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు లింక్ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయిందని, ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దటం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్లో వికసిత్ భారత్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చని తెలిపారు. యువత కోసం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చి వారి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. भारत के नौजवान स्टार्टअप के ओर देख रहे हैं. जॉब करने की जगह स्टार्टअप शुरू करना, खुद जॉब करने की जगह और उनके साथी लोगों को जॉब्स देना, ये लक्ष्य से आज प्रधानमंत्री जी के विजन के आधार पर भारत में स्टार्टअप का एक मूवमेंट चल रही है. इसके अंदर जो नौजवानों को प्रोत्साहन करने के लिए विकसित भारत एंटरप्रेन्योर्स नेटवर्क के नाम पर आज हैदराबाद में संस्था शुरू किया है. इस संस्था के द्वारा जो भी स्टार्टअप के द्वारा यूनिट डालना चाहते हैं, एंटरप्रेन्योरशिप काम करना चाहते हैं, वैसे लोगों को ट्रेनिंग देना, वैसे लोगों को पूरा इस अलग अलग समाज का लोगों को अवगत कराने के लिए ये संस्था शुरुआत किया है. इसके द्वारा जो भी बिजनेस करना चाहते हैं, जो भी MSME हो, अलग ट्रेडिंग हो, इंडस्ट्री हो, बैंक के लोन कैसा लेना चाहिए, परमिशंस कौन सा होना चाहिए, आने वाले दिन में मार्केटिंग कैसा होगा, सभी विषय पर सभी नौजवानों को एक ट्रेनिंग देना, दिशा निर्देश करना. इसके आधार पर देश में ये प्रधानमंत्री जी के विज़न पर जो लोगों को रोज़गार मिलना चाहिए, इसी दृष्टि से ये डिस्ट्रिक्ट हेडक्वार्टर्स, असेंबली हेडक्वार्टर्स में ज़्यादा उपयोग हो सकता है. इसे काम से ये రాష్ట్రంలోని నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగంలోకి తీసుకురావడం, ఉపాధి అవకాశాలు పెంపొందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా పసిపల్లి మండలం దివాకరపురం గ్రామంలో ఏర్పాటు చేయనున్న సిబిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాటుకు ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 2న రాష్ట్రంలో తొలి సిబిజి ప్లాంట్కి మంత్రి లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంత్ అంబానీ గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా ఇది డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం.
ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు లాగా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్న దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన గ్రామాలన్నిటికీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరు మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రోడ్లు వేస్తామన్నారు. సాలూరు మండలంలో రోడ్లకు మరో 30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. డోలీ సమస్యలు తలెత్తకుండా గిరిజన గ్రామాలన్నిటికీ రహదారులు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు చెప్పారు. నిబంధనల మేరకు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల్లో నైతికతను పెంపొందించాలని ఈ సందర్భంగా మంత్రి పిల్లలను కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ గ్రామాలన్నిటికీ రోడ్లు వేయమని చెప్పారు. వేసి తీరుతామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడ రోడ్లు లేవో ఒకేసారి అన్ని వేసిలేం. కాబట్టి ఒక 3 నెలలకి 2 నెలలకి ఒక్కొక్క రోడ్డు అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో నేను మంత్రిగా ఉండగానే మన నియోజకవర్గంలో ప్రతి రోడ్డు వేయిస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే ఇక్కడ స్కూల్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు అని చెప్పారు. తప్పకుండా, ఎందుకంటే మీకు ఇక్కడ స్కూలు అని అంటే పంచాయతీల్లో కలవలేదు. అంగన్వాడీ బిల్డింగ్ అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసుకొని నేను దాని మీద ఎంక్వైరీ పెట్టించి ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారో నేను కనుక్కొని ఖచ్చితంగా కరెక్ట్గా దానికి సరిపోయిన పిల్లలు ఉంటే స్కూలు శాంక్షన్ చేయిస్తాను, అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా. విజయనగరం జిల్లా స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును ఆధునీకరించి సిఎస్ఆర్ నిధులు 76 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్తో పాటు ఎస్డిపి యూనిట్ను కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్స్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. బ్లడ్ బ్యాంకులో ఉన్న ఆధునిక యంత్ర సామగ్రిని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు పూర్తి రక్తంతో పాటు ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ప్రోజెన్స్ ప్లాస్మా, ప్లేట్లెట్స్, క్రయోప్రెసిడెంట్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, రెడ్ క్రాస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ చేయడం, బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వీసెస్ ఇస్తుంది. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారంతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం కావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఈరోజు ఆయన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవ్వాలని, ఇందుకు కార్యకర్తలు, నేతలు బాధ్యతలు తీసుకోవాలన్నారు. కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్ కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల పైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్లాలంటే స్వయంగా ఎస్పీని టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందకి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా.
అర్థమైందా రాజా? ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు. అది మనం మర్చిపోకూడదు. ఇదే గుర్తు పెట్టుకోవాలి. సమస్యలు ఉన్నాయి అదే నేను అన్నట్లు. ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు, కూటమి ధర్మం అందరూ పాటించాలని ఆయన కోరారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది. పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని 175 నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అరకు కేఫ్లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పేర్కొన్నారు. ప్యారిస్ కేఫ్లలో ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవన శైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించినట్లు తెలిపారు. ఇక్కడ కాఫీ ప్యాకింగ్, గిరిజన వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యాలను రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పోషించాల్సిన పాత్రపై సమావేశాల్లో చర్చించామని వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇంచుమించు ఒక 6-7 కార్యక్రమాలు అనివార్యంగా బూత్ స్థాయిలో ప్రతి సంవత్సరం జరగవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షులందరితోటి కూడా మరి ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ, అదేవిధంగా సంస్థాగతంగా ఏ మేరకు పార్టీని ఆ జిల్లాలో బలోపేతం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని సమీక్షించుకుంటూ, మొన్న మాకు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో జరిగినటువంటి సమావేశంలో వర్చువల్ కాన్ఫరెన్స్లో వారు కొన్ని నిర్దేశాలు జారీ చేయడం జరిగింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి మాకు పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ 6, అదేవిధంగా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ 2 కార్యక్రమాలు కూడా మేము అనివార్యంగా ఏవైతే 6 కార్యక్రమాలు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను, దాంట్లో భాగంగా ఈ 2 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి సంస్థాగత పరమైనటువంటి అంశాలకు వస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్న మొన్నటి వరకు జరుపుకున్నాం. కింద ఉన్నటువంటి కార్యకర్తలు అద్భుతంగా పనిచేసినటువంటి సందర్భంలో మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఒక 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలి. విజయవాడ దూరదర్శన్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న పలువురు సిబ్బంది ఉద్యోగ విరమణ చేశారు. వీరిలో దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి వెంకటేశ్వర్లు, సీనియర్ టెక్నీషియన్ ఐలూరు పార్థసారథి రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు దూరదర్శన్ అధికారులు, సిబ్బంది వారి సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు.
ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ను ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ పేరిట జరుపుకున్నారు. రంజాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. దాదాపు నెల రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలను నేటితో విరమించారు. పేదలకు దాన ధర్మాలు చేయడంతో పాటు సమాజ సేవలో సైతం పలువురు ముస్లింలు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కొత్త ఢిల్లీ, మహారాష్ట్రలోని ఇంకా ప్రయాగ్రాజ్, కాన్పూర్, అయోధ్య ప్రముఖ మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా ప్రధాన మసీదుల వద్ద ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. విద్యాబోధనతో పాటు వినూత్న ఆలోచనలకు కార్యరూపమిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి మండలంలోని రేకులకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయభార్గవి. ఆమె సృజనాత్మకతో వాహనదారులకు రక్షణ తయారు చేసిన హెల్మెట్ నారీ శక్తిని చాటుతోంది. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం. బేటీ బచావో బేటీ పడావో నినాదంతో మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. ఇదే కోవలోకి వస్తారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలోని రేకులకుంటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయభార్గవి. ద్విచక్ర వాహనదారుల రక్షణకు సాంకేతికతను జోడించి ఒక వినూత్న హెల్మెట్ను తయారు చేయడంతో పాటు దాన్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. తన వినూత్న ఆలోచనతో కేవలం 2,000 రూపాయలు వెచ్చించి స్మార్ట్ హెల్మెట్ రూపకల్పన చేశారు. విజయభార్గవి రూపొందించిన ఈ స్మార్ట్ హెల్మెట్ ద్విచక్ర వాహనానికి వైర్ల ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా హెల్మెట్ను ధరిస్తేనే వాహనం స్టార్ట్ అయ్యేలా రూపొందించారు. మద్యం సేవించి వాహనం నడిపేందుకు ప్రయత్నిస్తే ఇక స్టార్ట్ కావటం అసాధ్యమే. ద్విచక్ర వాహన ప్రయాణంలో ప్రమాదం జరిగితే వెంటనే సమీపంలోని ఆసుపత్రితో పాటు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందుతుంది. విజయభార్గవి గతంలో వివిధ సైన్స్ ఫెయిర్లతో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్కి 7 రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవటం విశేషం. ఈ ఉపాధ్యాయురాలు విజయభార్గవి రూపొందించిన స్మార్ట్ హెల్మెట్తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కొద్ది రోజుల క్రితం తన భర్తకు ప్రమాదం జరగటంతో కలత చెంది ఇలాంటి సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉండే స్మార్ట్ హెల్మెట్ను రూపొందించినట్లు ఆమె దూరదర్శన్కు తెలియజేశారు. ఈ వినూత్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బహుమతి కూడా అందుకున్నట్లు తెలిపారు. కొన్ని అనివార్య సంఘటనల వల్ల యాక్సిడెంట్ జరిగితే మనకు అందుబాటులో ఎవరూ లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు నియర్ బై వెంటనే వితిన్ సెకండ్స్లో నియర్ బై హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్స్కి, బంధువులకు కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను నా మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి HC05కి పేర్ చేశాను. HC05కి నేను పేర్ చేస్తున్నాను. ఒక స్క్రీన్ రావడం జరిగింది. ఇప్పుడు నేను యాక్సిడెంట్ చూపించలేను కాబట్టి హెల్మెట్ని నేను షేక్ చేస్తున్నాను. షేక్ చేయడం వెంటనే ఐ హ్యావ్ మెట్ విత్ యాక్సిడెంట్ ఆన్ ద వే, ప్లీజ్ హెల్ప్ మీ ఇమీడియట్లీ అండ్ టేక్ మీ టు నియర్ హాస్పిటల్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఫర్దర్ ఫ్యూచర్ స్కోప్లో కూడా మనము ఈ విధంగా మనం కనెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే మనం ప్రాణాలని ప్రమాదాలని నుంచి తప్పుకోవాలంటే మనం ఇలాంటి హెల్మెట్ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం ఈ హెల్మెట్ని బైక్కే అనుసంధానం చేస్తున్నాము. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైనప్పుడు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయినట్లయితాం. కాబట్టి వితిన్ సెకండ్స్లో మనము మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తే ప్రజలందరి ప్రాణాలని కాపాడుకోగలుగుతాము. ఇలాంటి హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం అనేది తప్పకుండా అందరూ హెల్మెట్ వాడతారు. మహిళా శక్తిని చాటుతూ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్న తమ ఉపాధ్యాయురాలు ఈ హెల్మెట్ రూపొందించటం చాలా సంతోషంగా ఉందని పాఠశాల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. This helmet does not let the bike to start without its presence. If the person who is riding the bike is drunk, it does not let the bike start. If a person meets with an accident, meanwhile going through his way, it automatically calls the nearby hospitals and register emergency contacts. మహిళా శక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యతనిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి వినూత్న ప్రయత్నాలు మహిళలను మరింత సామర్థ్యంతో ముందుకు నడుపుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు.
పార్లమెంట్లో వాక్ సవరణ బిల్లు తీసుకొస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో వాక్ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పలు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వెలుపల సంప్రదింపులు, చర్చలు రికార్డు స్థాయిలో జరిగాయన్నారు. मैं बहुत साफ साफ तौर पर कहना चाहता हूं कि झूठ ना बोलें और वक्फ बिल में जो प्रावधान है उसको अच्छी तरह से पढ़ के फिर उसके बाद में तर्क रख करके अपना बात को बोलने से अच्छा है। हिंदुस्तान एक लोकतांत्रिक देश है। डेमोक्रेसी में अपना अपना बात करने का, अपना तर्क रखने का पूरा आज़ादी है, लेकिन झूठ बोल करके समाज को गुमराह करने का प्रयास नहीं होना चाहिए। हमारे जो बजट सत्र चल रहा है, वक्फ अमेंडमेंट बिल को लाने का प्रक्रिया जो शुरू हुआ है, हमने तैयारी पूरा कर लिया है। कब लाएंगे वो आप लोगों को बता देंगे, हम कल ही आप लोगों को बताएंगे। लेकिन वक्फ बिल आने से पहले समाज में तनाव पैदा करने के लिए कुछ संगठन जो प्रयास कर रहा है हमारे नज़र में आ रहे हैं। 2-3 दिनों से मैं देख रहा हूं कि रमज़ान के समय और आज ईद के समय में भी हाथों में काला पट्टी बांध करके आने का आह्वान करना और सड़कों पर उतरने के लिए उकसाना, ये हमारा देश के लिए ठीक नहीं है। हमने शुरू से बताया कि वक्फ बिल में जो ज़रूरत चीज़ है, जो लोगों का भला के लिए, गरीब मुसलमानों के लिए, महिलाओं के लिए और पिछड़े वर्ग जो है मुसलमानों में, उनके लिए और सब के लिए वक्फ अमेंडमेंट बिल का प्रावधान। దేశ స్వాతంత్ర్యంలో హర్యానా గొప్ప పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హర్యానా పర్యటనలో భాగంగా హిస్సార్లో మహారాజా అగ్రసేన్ విగ్రహానికి హోంమంత్రి ఆవిష్కరించారు. మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజ్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాజా అగ్రసేన్ మహాభారత కాలం నుంచి నేటి వరకు ఒక ప్రత్యేక పాలకునిగా గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు. హర్యానా భూమి పురాతన కాలం నుండి భారతదేశ సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలను సుసంపన్నం చేయడానికి, సంరక్షించడానికి కృషి చేస్తుందన్నారు. హర్యానాలో ప్రజారోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలపై 64,000 కోట్ల రూపాయలతో వైద్య మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేసినట్లు పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలో వైద్య కళాశాలలు లేని ఒక్క జిల్లా కూడా ఉండదని హోంమంత్రి హామీ ఇచ్చారు. करीब 5 लाख लोग ओपीडी में सेवा लेते हैं। लगभग हर साल 180 के आसपास बच्चे यहाँ से मेडिकल स्नातक और अनुस्नातक होकर आगे बढ़ते हैं और कई सारे रोगियों को अनेक प्रकार के गंभीर रोगों की सबसे आधुनिक चिकित्सा व्यवस्था आज महाराज अग्रसेन की ये भूमि पर हुई है। वो ओपी जिंदल ने डाली हुई नींव का ही कारण। आज यहाँ पर महाराज अग्रसेन की मूर्ति के साथ साथ नवनिर्मित आईसीयू का भी लोकार्पण किया गया, पीजी छात्रावास का शिलान्यास रखा गया और एक प्रकार से इस संस्थान को आगे बढ़ाने के लिए एक और कदम आगे बढ़ने का काम। मित्रों, आज महाराजा अग्रसेन का भव्य प्रतिमा का अनावरण हुआ है। मैं इतिहास का विद्यार्थी हूं। महाभारत काल से आज तक अग्रसेन जी एक अनूठे प्रकार के शासक रहे। उस जमाने में మాదక ద్రవ్యాల వ్యాపారానికి వ్యతిరేకంగా నిరంతర వేట కొనసాగుతుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాదక ద్రవ్యాల పట్ల జీరో టాలరెన్స్కు అనుగుణంగా ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక ప్రధాన నార్కో నెట్వర్క్ను ఛేదించినట్లు తెలిపారు. ఎన్సీబీ ఢిల్లీ పోలీసులు ఒక ముఠాను పట్టుకొని 27.4 కోట్ల విలువైన మెథాంఫెటామైన్, ఎండిఎం, కొకైన్ను స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్సీబీ ఢిల్లీ పోలీసులను అభినందిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
చైత్ర మాసంతో అమ్మవారి వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వీటిని చైత్ర నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈరోజు అమ్మవారి బ్రహ్మచారిణిగా పూజిస్తారు. శ్వేత వస్త్రాలతో ఒక చేతిలో కమండలం, ఇంకొక చేతిలో జపమాల ధరించి సద్బుద్ధి ప్రసాదించే రూపమే బ్రహ్మచారిణి స్వరూపం. మహాదేవుణ్ణి వివాహం చేసుకునేందుకు అమ్మవారు బ్రహ్మచారిణిగా తపస్సు చేసిందని, అందుకే లక్ష్య సాధన కోరుకునేవారు అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనుగ్రహం సిద్ధిస్తుందని అంటారు. మిశ్రి లేదా మధుర పదార్థాన్ని ప్రసాదంగా నైవేద్యిస్తారు. అమ్మవారు సరైన బుద్ధిని, జ్ఞానాన్ని అందించడమే కాకుండా మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుందని శాస్త్రం చెప్తుంది. శుక్రవారం నాడు మయన్మార్ను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపివేసింది. అధిక ప్రభావిత ప్రాంతంలో నివసిస్తున్న 15 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం 1700 మంది మృత్యువాత పడగా 3400కు పైగా గాయపడిన వారిలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మ రూపంలో సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ క్లిష్ట సమయంలో భారతదేశం మయన్మార్ ప్రజలకు సంఘీభావం తెలుస్తుందని మయన్మార్ సైనిక అధిపతి మిన్ ఆంగ్ హ్లాంగ్కి హామీ ఇచ్చారు. భారతీయ సేన, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ అత్యవసర సేవలతో ఆర్తులకు ఆపన్న హస్తం అందిస్తోంది. భారత సైన్యం ఫీల్డ్ హాస్పిటల్ నుండి 110 మంది సిబ్బంది, ఇంకా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి 13 మంది సభ్యులతో కూడిన కాన్వాయ్ సహాయ చర్యలను ప్రారంభించింది. భారీ హిమపాతం కారణంగా నెల రోజుల పాటు మూసివేయబడిన జమ్మూ కాశ్మీర్లోని బడీపోరా గురేజ్ రోడ్డును వన్-వే ట్రాఫిక్ కోసం తిరిగి తెరిచారు. రోడ్లపై పేరుకుపోయిన మంచు తొలగించే పనులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పూర్తి చేయగా వాహన రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు. ఈద్ పండుగ దృష్ట్యా ప్రజలకు రోడ్లను అందుబాటులోకి తీసుకురావడంపై అవిశ్రాంతంగా కృషి చేసిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, జిల్లా యంత్రాంగానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. मैं शुक्रिया अदा करना चाहता हूँ इन बेकन के इन अफसरों के, ओसी तमाम अफसर जो हैं, ओसी हैं, जे हैं, जो इस बर्फ़ के इस तूफ़ान के बीच में लड़कर हमारा रोड खोल दिया. बहुत शुक्रिया अदा करता हूँ. मैं उस लेबर की शुक्रिया अदा करता हूँ, उनका जो मशीन वालों का जो सरगी भी खाया रात में, राजदान में इफ्तियार भी किया, राजदान में उन्होंने ये गुरेज का रोड खोल दिया. मैं उनका भी शुक्रिया अदा करता हूँ. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఉదయం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బస్తార్ ప్రాంతంలోని తందేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉదయం 9 గంటలకు ప్రాంతంలో కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రిఫైల్, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం తర్వాత రోజుని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించాలని
వాక్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి తన నివేదికలో కోరారని తెలిపారు. దీంతో మంగళవారం ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించినట్టు వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.